హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ తమ ఏంటి. సో, టుడే టాపిక్ వచ్చేసి ఒక మంచి న్యూస్ అయితే నేను తీసుకొచ్చిన. ఆ న్యూస్ మీరు వినాలంటే ముందుగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. సో, ఇప్పుడైతే న్యూస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకు లాస్ట్ టైము ఒక 3 ఇయర్స్ బ్యాకో ఎప్పుడో అంటే తెలీదు అంత ఎగ్జాక్ట్‌గా. మన వరంగల్‌కైతే మోడీ అయితే రాబోతున్నారు అని తెలిసిందే. ఎందుకంటే అప్పుడెప్పుడు నేను ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను వరంగల్‌లో వచ్చినప్పుడు చూసాను. అప్పుడేదో దేనికో వచ్చారనుకుంటా. నాకు స్పెసిఫిక్‌గా నాకు ఐడియా లేదు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి వీడియోకి. ఆహ్, అప్పుడే చూడడం నేను జరిగింది. సో, మళ్ళీ ఇది సెకండ్ టైమ్ అనుకుంటా రావడం అనేది వరంగల్‌కి. సో, ఎందుకంటే మోడీ గారు మన వరంగల్‌లో అయితే ఎయిర్‌పోర్టు పనులు స్టార్ట్ అయినాయి గదా! సో, ఆ పనులకైతే ముందు భూమి పూజ చేశారట. అంటే అన్నీ చూసుకొని ఇట్లా సంబంధించినయి అన్నీ చేసుకొని చూసి స్టార్ట్ చేస్తారనుకుంటా మేబీ. సో, దానికైతే వస్తున్నారట అని తెలిసింది. మళ్ళీ ఇంకోటి కాజీపేటలో లాంగ్ అవైటెడ్ రైల్వే ప్రాజెక్టు కోచ్ ఫ్యాక్టరీ సంథింగ్ ఏదో ఉన్నదట. దానికి లాంచ్ చేయడానికైతే వస్తున్నారని చెప్పేసి. అది జరిగితే మాత్రం వాళ్ళకక్కడ పని ఇంకెక్కువైనా దొరుకుతుందా? లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా? మంచి జరుగుతుందని చెప్పేసి ఉంటదని చెప్పేసి అంటున్నారు. వరంగల్‌లో గూడా ఏమన్నా సెవెరల్ కీస్ ఇనిషియేటివ్ డెవలప్‌మెంట్ ఇన్ ద సిటీ అని జెప్పేసి ఒక దాంట్లో అంటే రోడ్డు రోడ్డు రవాణా గాని, ఇంకా ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నుంచి వరంగల్ అవన్నీ కొంచెం ఏరియాలలో నీటి సరఫరా గాని, ఏమన్నా డెవలప్‌మెంట్ ఏమన్నా ఇంకేమన్నా చేయాలన్నా టెక్స్టైల్ పార్క్స్ ఇట్లా ఏమన్నా చేయాలని జెప్పేసి ఆల్రెడీ జరుగుతున్నాయంట పనులు. కానీ ఇంకేమన్నా డెవలప్‌మెంట్ చేద్దామని జెప్పేసి అది కూడా చూడడానికైతే వస్తున్నారట అని జెప్పేసి తెలిసింది. సో మొత్తానికైతే రావడం అయితే జరుగుతుంది. వరంగల్‌కైతే ఎయిర్‌పోర్ట్ అనేది వస్తే మాత్రం ఇంకొక 2, 3 ఇయర్స్‌లో వస్తే మాత్రం చాలా వరంగల్ అనేది చాలా డెవలప్‌మెంట్ అయితే మంచిగా కనబడుతుంది. సో, చాలా అప్పుడు డెవలప్‌మెంట్ అయ్యి మంచి కంపెనీస్ రావాలి, అన్నీ రావాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ ఉన్నంత డెవలప్‌మెంట్ మన వరంగల్ కూడా అయితే చాలా బాగుంటుంది. సో, నేనైతే వరంగల్ డెవలప్‌మెంట్ అయితదని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటే ఈ వీడియోకైతే కామెంట్ చేయండి. సో, నేను ఈ ఫస్ట్ టైమ్ అయితే నేను వీడియో చేస్తున్నా. అంటే కొంచెం నాలెడ్జ్ అయితే కొంచెం ఇది నాకు నచ్చినట్టు నేను చెప్తున్నా. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే కొంచెం కొంచెం అన్నీ ఇంట్రెస్టింగ్ కొంచెం వీడియోసు ట్రై ట్రై చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై.